మాట చెప్పవద్దని చెప్పి అంటున్నాడు బాలయ్య. అది కదా మరి. బాలయ్య చిన్నప్పుడు 10 సంవత్సరాలు వయసప్పుడు నేను చూసినటువంటి సందర్భం 10 సంవత్సరాల క్రిందట ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పుడు నిక్కర్లు వేసుకుని ఉండేవారు. నిక్కర్లు బ్లూ నిక్కరు, బ్లూ టెల్లిన్ షర్టు, బ్లూ నిక్కరు, తెల్లగా ఉండి మంచి తొడలు అవి రౌండ్గా ఉండి చాలా చక్కగా ఉండేవాడు. ఇంకా గుర్తు ఏంటంటే మాకు మా సిస్టరు వివాహం ముందు అయిపోయింది. అప్పటి నుంచి నేను ఆ ఇంట్లో వస్తూ పోతూ ఉన్నటువంటి సందర్భం. తర్వాత 79లో మా వివాహం అయింది. తను 10 సంవత్సరాల అప్పుడు నేను చూసినటువంటి బాలయ్య ఒక ఆయా ఉండేవారు. ఆయా పేరేంటి బాల నాకు తెలీదు. ఆయాకి దాదాపు 45-50 సంవత్సరాలు ఉంటుంది. పెద్ద ఆవిడ బాగా చూసుకుంటూ ఉండేది. బాలయ్య ఆ ఆయాను పట్టుకుని నువ్వు సత్యభామని నేను శ్రీకృష్ణుడు అని చెప్పి శ్రీకృష్ణుడు డైలాగ్స్ అన్నీ ఆ సత్యభామ అని చెప్పేసేసి ఆవిడ వెనకమాల పడతా చూశాను నేను. అరే ఇంత చిన్నప్పుడు ఈ శ్రీకృష్ణుడు డైలాగ్స్ వల్లెవేయటము లేకపోతే చెప్పటమో నటించటమో అనేటటువంటిది ఓహో కళ అంశం వచ్చింది, ఈయన రాబోయే రోజుల్లో మంచి నటుడు అవుతాడు అని అనుకున్నాం. కానీ 50 సంవత్సరాలు ఉంటాడని చెప్పి అనుకోలే. 50 సంవత్సరాలు సామాన్యం కాదు. ఒక రంగంలో, అది కళారంగంలో మెప్పించటము ఒప్పించటము అదే స్థాయిలో నిలబడటం అనేటటువంటిది మనిషిలో కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి, దీక్ష ఉండాలి. ఇవన్నీ నేను మొన్న ఈ మధ్య చాలాసార్లు అడుగుతూ ఉంటాను. నేను బాలయ్య నువ్వు అల్లరిచిల్లరగా కనపడుతుంటావు నాకు మాట్లాడేటప్పుడో లేకపోతే సందర్భం సమావేశాల్లో చూస్తూ ఉంటాను. మరి నీకు ఈ రకమైనటువంటి పట్టుదల ఇవి ఎలా వస్తవి? ఇది మామూలుగా ఈ రకమైనటువంటి ఒక కృషి, ఒక పట్టుదల, ఒక రకమైనటువంటి ఆ దీక్ష లేకపోతే రావే అంటే నేను తెల్లారి 3 గంటలకు లేస్తాడు కదా, అప్పుడు వల్లె వేస్తాను. మరి ఎక్సర్సైజ్ అవన్నీ ఉన్నాయి కదా అంటే బాత్రూంలో పోయినప్పుడు కూడా వేసేస్తాను అంటాడు. అది ఆ తర్వాత మరి ఇవన్నీ రాసుకుని ఎవరు చెప్తారు మీకు అని అంటే ఆ సంస్కృత శ్లోకాలు లేకపోతే ఆ సంభాషణలో అవేనంటే నాకు రాసి ఇస్తారు కదా, అవి నేను ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా నేను మళ్ళీ వల్లె వేసుకుంటాను. ఈ వల్లె వేసుకోవటం అనేటటువంటిది 50 సంవత్సరాలు చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా నేను నాకున్నటువంటి అనుభవంతో నేను ఒక జీవితం చూశాను. కాబట్టి తప్పకుండా ఒక కృషి అనేటటువంటిది, ఒక పట్టుదల అనేటటువంటిది, ఒక దీక్ష అనేటటువంటిది లేకపోతే ఇది సాధ్యం కాదు. చాలామంది చెప్తారు కదా సినిమాల గురించి, ఏది నరసింహనాయుడు లేకపోతే ఈ మధ్య వచ్చినటువంటి అఖండ, మిగతావి లెజెండో ఏదో చెప్తూ ఉంటారు. నాకు నచ్చినటువంటి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణ. నేను కొంచెం హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి, అదే కాకుండా ఆ రకంగా గౌతమిపుత్ర శాతకర్ణ అనేటటువంటి ఒక క్యారెక్టర్ చేయటం అనేటటువంటిది అంత ఈజీ అనేటువంటిది కాదు. అది నేను చూసినప్పుడే వెంబటే చెప్పాను వాళ్ళకి. ఎక్కడో చీరాల్లో చూశాను నేను. ఆ రకంగా ఆ పాత్రలోకి వెళ్ళిపోయాడు. తనే గౌతమిపుత్ర శాతకర్ణ అని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ అతను పుట్టాడు అనేటటువంటి విధంగా నాకు అనిపించింది. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. అది ఆ చెప్పటం అనేటటువంటిది కొంచెం ఎక్కువ అయ్యున్నా కూడా ఎన్టీ రామారావు గారు ఈ పాత్ర వేయాలి అన్నా కూడా ఈ రకంగా ఉన్నదేమో అనిపిస్తుంది బాలయ్య నాకు.
ఆ రకంగా నువ్వు ఈ పాత్రలోకి వెళ్ళిపోయావు నువ్వు. ఇది నాకు అన్నిటికంటే కూడా నచ్చినటువంటి పాత్ర. ఎందుకంటే హిస్టరీని డిపిక్ట్ చేస్తున్నప్పుడు ఆ కాలం 2000 సంవత్సరాల క్రితం పాత్ర అది. ఆనాటి పాత్రని తీసుకుని మలిచి దాన్ని అవగాహన చేసుకుని దానిలోకి వెళ్ళిపోయి ఒక దీక్ష పట్టుదలతో చేసినటువంటి చిత్రంగా నేను భావించాను. మరి సరిపోద్ది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ ఇవ్వండి. మనం 50 సంవత్సరాలు అయిపోయింది. అది లొకేషన్ అవుతున్నట్టే అర్థం. ఆయన కూడా అదే ఉద్దేశం, నెక్స్ట్ జనరేషన్కి ఛాన్స్ కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. కాబట్టి let us wish the next generation to move forward and then take the reins. Thank you very much. Thank you, sir. Thank you very much. Dr. Daggupati Venkateswarao garu, thank you for those అమూల్యమైన విషయాలు చెప్పారు. అలాగే మరి మన ఫిల్మ్ చేంబర్ కౌన్సిల్ తరఫు నుంచి ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రసన్న కుమార్ గారు, స్వాగతం. Never before, never after, only one record, that is ఇవాళ 1974 ఇవాళ డేట్కే తాతమ్మ కళ రిలీజ్ అయింది. 51 ఇయర్స్ అయ్యింది. ఈ 51 ఇయర్స్ అయిన తర్వాత 65 ఇయర్స్ ఏజ్లో 3 హ్యాట్రిక్ హిట్, ఒక హ్యాట్రిక్ హిట్ కొట్టి 3 సినిమాలు, 4వది కొట్టి సెకండ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి వెళ్తున్న బాలకృష్ణ గారు ఆయన ఒక్కడే చరిత్ర. ఇంకా చరిత్రను ఎవ్వరు తిరిగి రాయలేరు, ఎవరి వల్ల కాదు. సో అలాంటి చరిత్ర సృష్టించిన బాలకృష్ణ గారు. ఇంకా సినిమా ఫీల్డ్లో అయితే ఇది. ఇక దాటితే సోషల్ సర్వీస్కి వస్తే ఇవాళ బసవతారకం హాస్పిటల్ చెప్తున్నారు, అలాగే హిందూపురం ఎమ్మెల్యే హ్యాట్రిక్ చెప్తున్నారు. ఇది కాదు, ఒకప్పుడు మదనపల్లిలో ఒక హార్ట్లో హోల్ ఉండాలకి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉండి, హెల్త్ మినిస్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండి, ఒక్క మాట ఎవరికి చెప్పినా ఫ్రీగా అయిపోద్ది. కానీ చెప్పదలుచుకోలే. ఆయన ఓన్ డబ్బులతో మద్రాసు పిలిపించుకుని చెరియన్ గారితో ఆపరేషన్ చేపించి అలాంటి గొప్ప ఎన్నో పనులు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో చేసిన ఒక వ్యక్తి పేరేంటంటే ఆ ఒక వ్యక్తి, దట్ ఈజ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారు. సో ఇట్ట బాలకృష్ణ గారు 51 ఇయర్స్ అయిపోయి ఇంకా 60 ఇయర్స్ క్రాస్ అయ్యి కూడా ఇంకా హీరోగానే కెరీర్ స్టార్ట్ చేసి హీరోగానే కెరీర్ రన్ చేస్తూ ఉండటం, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండటం, ఇట్లా సేవా కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ చేయగలిగే వ్యక్తి పేరు. ఇక భవిష్యత్తులో కూడా చెప్పుకోవాల్సిన పేరు ఒకే ఒక్క పేరు ప్రపంచ పటంలో, ఆ ఒక్క పేరే నందమూరి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ గారు. మరి బాలకృష్ణ గారు మాట్లాడే ముందు, ఆయన స్పందన మనం వినే ముందు, మన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి ముంబై ప్రెసిడెంట్ ఉస్మాన్ ఖాన్ గారు వుడ్ సే అ ఫ్యూ వర్డ్స్ అండ్ గ్రీట్ నందమూరి బాలకృష్ణ గారు. Thank you very much
First of all, I would like to thank you, Santosh Bhai, who is inviting me over here. संतोष भाई, मैं बहुत तहे दिल से शुक्रगुजार हूँ आपका कि मुझे यहाँ आपने बुलाया, और मैं बालाकृष्णा जी की क्या तारीफ़ करूँ। पूरा हिंदुस्तान, पूरा वर्ल्ड उनके नाम से जगमगाता है। मैं चाहता हूं कि एक बार संतोष शुक्ला जी के लिए और बालाकृष्णा जी के लिए जोरदार तालियों से स्वागत करें प्लीज। ये हमारा वर्ल्ड बुक ऑफ रिकॉर्ड, आज मुझे इसकी डोर जो है ख़ास करके बॉलीवुड की, संतोष भाई ने मुझे डोर संभालने के लिए, ख़ास करके बॉलीवुड के लिए, ये एक 7-8 साल पहले की बात है। और जब से ये दौर चल रहा है, आज वर्ल्ड बुक ऑफ रिकॉर्ड उस लेवल पे पहुंचा है कि पूरा हिंदुस्तान, पूरा वर्ल्ड बुक ऑफ रिकॉर्ड को हर तरीके से सम्मान दे रहा है। और मैं दुआ करता हूं इसी तरीके से वर्ल्ड बुक ऑफ रिकॉर्ड जगमगाता रहे और संतोष भाई इसी तरीके से जगमगाते रहें और इस वर्ल्ड बुक ऑफ रिकॉर्ड को तहलका मचाते रहें। और मैं एक चीज़ आपसे बोलना चाहता हूं। सबसे पहले हमने बॉलीवुड के एक्टर जो कि दिलीप कुमार साहब हैं, मनोज कुमार जी हैं और अमिताभ बच्चन जी हैं, उनको सम्मानित किया था ये वर्ल्ड बुक ऑफ रिकॉर्ड। आज हम ये बालाकृष्णा जी को ये वर्ल्ड बुक ऑफ रिकॉर्ड से सम्मान दिया जा रहा है। ये तहे दिल से कबूल अता फरमाइए जनाब आपके लिए। और मैं चाहता हूं कि ये सिलसिला ऐसे ही चलता रहे और ये वर्ल्ड बुक ऑफ रिकॉर्ड जो हमारा यहाँ पर भी इसी तरीके से जगमगाता रहे। और संतोष भाई, ये आपकी मेहनत है, बाकी और कुछ भी नहीं है। थैंक यू सो मच संतोष भाई।